ఒప్పించాల్సింది పవన్ను, మెప్పించాల్సింది కూడా పవన్నే. కానీ ఎవరు మెప్పించాలి, ఎవరు ఒప్పించాలి అంటే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అదే జరుగుతుందంట. అందుకే ఈ తాత్సారం. కారణం ఏంటి అంటే గౌరవప్రదమైన స్థానాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదు అని మొదటి నుంచి వినిపిస్తున్న టాక్. అదే నేపథ్యంలో ఇచ్చిన సీట్లనే గౌరవప్రదంగా చెప్పుకోవాలనే కండిషన్ పెడితే దానికి తాను అంగీకరించను అని చెప్తున్నారంట పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇప్పటికే కాపు సామాజిక వర్గం నుంచి భారీ డిమాండ్లు వస్తున్నాయి. అలాగే హరిరామ జోగయ్య లాంటి వారు మొత్తం లెక్కలతో సహా ముందు పెడుతున్నారు. ఖచ్చితంగా రాజ్యాధికారం కావాలంటున్నారు, పవర్ షేరింగ్ కావాలంటున్నారు. మొదటి 2 ఏళ్ళు ఖచ్చితంగా తమకి పదవి ఇవ్వాలి, ముఖ్యమంత్రి సీట్ ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో పవన్ని ఒప్పించలేక చంద్రబాబు నాయుడు గారు సతమతం అవుతున్నారు. అందుకే ఈ సీట్ల లెక్క ఇంకా తేలట్లేదు అని. అలాగని చూస్తూ ఊరుకుంటే రోజులు గడిచిపోతాయి. కాకపోతే రేపు పాలకుల్లో భారీ సభ పెడతారు, అక్కడ ప్రకటిస్తారని అనుకున్నారు. మన భీమవరం సభకు వెళ్తే అక్కడ ఏమైనా క్లారిటీ వస్తుంది అనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్లో హెలికాప్టర్ ల్యాండింగ్ ప్రాబ్లం వచ్చి ఆగిపోయారు అనేది, అది కూడా అధికార పక్షం కుట్ర పన్నింది అనేది. నిజంగా వీళ్ళు చెప్పాలనుకుంటే బై రోడ్ అయినా వెళ్ళిపోయి అక్కడ సభ పెట్టేసి ఉంటే అయిపోయేది. లేదు నెక్స్ట్ డే ఇప్పుడు ఆకాశంలోనే వెళ్ళాలనే మార్గం ఒకటే ఉందా మనకి, బై రోడ్ కూడా వెళ్ళొచ్చు. ఈ రాష్ట్రం కదా, పక్క రాష్ట్రం కాదు కదా. అలాగని చెప్పి సుడిగాలి పర్యటనలు చేసే సమయం ఇంకా రాలేదు కదా. ఇంకా చాలా టైం ఉంది, దాదాపు 2 నెలల టైం ఉంది. సీట్ల పంపకాల విషయంలో, ఎంపిక విషయంలో, పొత్తుల విషయంలో, అభ్యర్థుల ఎంపిక విషయంలో క్లారిటీ లేకుండా ఉంటే అది రేపొద్దున ఆ పార్టీలకే ప్రమాదం అనేది. కాకపోతే ఇక్కడ పవన్ని మెప్పించలేకే చంద్రబాబు నాయుడు గారు ఇంకా అసలు విషయాన్ని బయట పెట్టట్లేదా చూడాలి.